ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎంతవరకు వెళ్తుంది? ఇరాన్ పెంచి పోషిస్తున్న హమాస్, హిజ్బుల్లా మిలిటెంట్లను ఎదుర్కొనే క్రమంలో ఇజ్రాయెల్ కూడా అమాయకుల ప్రాణాలు పోయేందుకు కారణమవుతోందా? అసలు ఈ యుద్ధానికి అంతం లేదా? ఇంకా ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాలి? కొత్తగా వచ్చిన హిజ్బుల్లా చీఫ్ ఎక్కువ కాలం ఉండడా? ఇజ్రాయెల్ వార్నింగ్ దేనికి సంకేతం? యుద్ధం ఇక్కడ పాపపుణ్యాలకు తావులేదు. ఎందుకంటే రెండు దేశాలు యుద్ధం చేసుకునేటప్పుడు తమదే ఆధిపత్యం కావాలని పోరాడుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటాయి. ఇరువైపులా వందల వేల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇక్కడ పాపం ఏది, పుణ్యం ఏది అని చర్చించడానికేమీ లేదు. అలాగని హింసను ఎవరూ సపోర్ట్ చెయ్యరు. అమాయకులపై జరిగే దాడులను ఎవరూ సపోర్ట్ చెయ్యరు. యుద్ధనీతి ప్రకారం సామాన్య ప్రజలు బలి కాకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో అవి ఏమీ ఉండవు. తాజాగా ఇజ్రాయిల్ దాని శత్రువుల మధ్య జరుగుతున్న యుద్ధంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయిల్ను మట్టుపెట్టాలని హమాస్, హిజ్బుల్లాలను ముందుంచి వెనుక తాను కీలక పాత్ర పోషిస్తూ ఇరాన్ నడుపుతున్న నరమేధానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. ఇరాన్ను ఢీకొట్టేందుకు, అదేవిధంగా ఇరాన్ పెంచి పోషిస్తోన్న ఉగ్ర సంస్థలను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కూడా కొన్ని సందర్భాల్లో అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. హిజ్బుల్లా, హమాస్ మిలిటెంట్లు ఫలానా చోట ఉన్నారు అన్న సమాచారంతో ఆ టార్గెట్లపై బాంబు దాడులు చేస్తూ ఉండడంతో కొంతమంది అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది హమాస్ ఏ విధంగా అయితే ఇజ్రాయెల్లో వందల మంది అమాయకుల ప్రాణాలను బలిగొందో అందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి శత్రువులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ గట్టిగా పోరాడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దాడుల్లో కూడా చాలా మంది అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఎన్ని వేల లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి, ఎంతమంది అమాయకులు బలవ్వాలి అన్నది అందరినీ తీవ్ర ఆలోచనకు గురిచేస్తున్న ప్రశ్నలు. ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. గాజా స్ట్రిప్ నుంచి మిలిటెంట్ సంస్థను తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. తాజాగా మంగళవారం ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ఎయిర్ స్ట్రైక్ చేసింది. జనావాసాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో సాధారణ పౌరులు మృతి చెందగా 150 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక హిజ్బుల్లా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో లెబనాన్లో కూడా చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ యుద్ధం ఇంకా కొనసాగితే ఇంకెంతమంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటారో చెప్పలేని పరిస్థితి. అటు ఎప్పుడు ఎవరి మీద బాంబులు పడతాయో అని హడలిపోతున్న పరిస్థితి. అయితే హిజ్బుల్లా, హమాస్లపై దాడులు చేస్తోన్న ఇజ్రాయెల్ ఇప్పటికే ఆ మిలిటెంట్ సంస్థలకు చెందిన చీఫ్లను హతమారుస్తూ వస్తోంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ మరో వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ చేసిన సంచలన ప్రకటనతో యుద్ధం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. హిజ్బుల్లా కొత్త చీఫ్గా షేక్ నయీం ఖాసిమ్ను ఆ సంస్థ నియమించిన సంగతి తెలిసిందే. గత నెలలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా చనిపోయాడు. దీంతో తదుపరి చీఫ్గా హిజ్బుల్లా వ్యవస్థాపకుల్లో ఒకరైన షేక్ నయీం ఖాసిమ్ను ఆ సంస్థ నియమించింది. అయితే ఈ నియామకం గురించి ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చేసిన పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. షేక్ నయీం ఖాసిం ఫోటోను షేర్ చేసిన ఇజ్రాయెల్
డిఫెన్స్ మినిస్టర్ యోవ్ గాలంట్ నయీం ఖాసిం తాత్కాలిక నియామకం మాత్రమేనని, దీర్ఘకాలానికి కాదంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. ఆ తర్వాత మరో పోస్టులో కౌంట్డౌన్ మొదలు అని పోస్ట్ చేశారు. దీంతో హసన్ నస్రల్లాను హతమార్చిన విధంగానే నయీం ఖాసిం పైన దాడి చేస్తామన్నట్లుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలంట్ పరోక్ష సంకేతాలు ఇచ్చారు. దీంతో రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్కు చెందిన ఐడిఎఫ్, హెజ్బొల్లా కొత్త అధినేత నయీం ఖాసిం టార్గెట్గా దాడులు చేసే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ నెలలో బీరుట్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హసన్ నస్రల్లా హతమయ్యాడు. దీంతో తదుపరి అధినేత కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది హెజ్బొల్లా. అయితే ఈ క్రమంలోని అక్టోబర్ నెల ప్రారంభంలో జరిపిన దాడుల్లో హెజ్బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ అయిన హసీం సైఫుద్దీన్ హతమయ్యాడు. ఈయన తదుపరి చీఫ్గా నియమిస్తారనే వార్తలొచ్చాయి. హసీం మరణంతో వ్యవస్థాపకుడు, డిప్యూటీ హెడ్ అయిన నయీం ఖాసింను తదుపరి చీఫ్గా హెజ్బొల్లా సంస్థ ఎన్నుకుంది. అయితే ఈ నియామకం జరిగిన గంటల్లోని ఇజ్రాయెల్ రియాక్షన్ చూస్తే నయీం ఖాసింపై దాడి చేసే ఉద్దేశాలు కనిపిస్తున్నాయి. హెజ్బొల్లా కొత్త చీఫ్ నయీం ఖాసిం విషయానికొస్తే 1953లో బీరుట్లో జన్మించారు. ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామంలో నయీం పుట్టాడు. 1982లో హెజ్బొల్లాను స్థాపించిన వారిలో నయీం ఒకడు. 1991 నుంచి హెజ్బొల్లా గ్రూప్ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా కొనసాగుతున్నాడు. 71 ఏళ్ల నయీం ఖాసిం నస్రల్లా తర్వాత హెజ్బొల్లాలో సీనియర్. 2006లో ఇజ్రాయెల్తో యుద్ధం తర్వాత చీఫ్గా ఉన్న నస్రల్లా ఎక్కువగా అండర్ గ్రౌండ్లోనే ఉంటూ వచ్చాడు. ఈ సమయంలో నయీం ఖాసిం ఎక్కువగా బహిరంగంగా కనిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈయన చీఫ్ కావడం, ఆ వెంటనే ఇజ్రాయెల్ రియాక్షన్ చూస్తుంటే భవిష్యత్తులోనూ దాడులు కొనసాగే అవకాశాలున్నాయని స్పష్టమవుతోంది. హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ డేంజర్ వార్నింగ్ ఇవ్వటంతో ఇక ఈ యుద్ధానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడటం అసాధ్యమని స్పష్టమైపోయింది. నయీం ఖాసిం ఎక్కువ కాలం ఉండడన్న ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? ఖాసింకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందా? ఇజ్రాయెల్ మూడో కన్ను తెరవబోతోందా? మరి నస్రల్లాను చంపినందుకు ఇజ్రాయెల్పై వందలాది మిజైల్స్తో నేరుగా దాడికి తెగబడ్డ ఇరాన్ కొత్త హిజ్బుల్లా చీఫ్ను ఎలా రక్షించుకోబోతోంది? ఇప్పటికే నజ్రల్లాను చంపినందుకు ఇజ్రాయెల్పై నేరుగా మిజైల్స్తో అటాక్ చేసింది ఇరాన్. ఆ తర్వాత మొన్నటికి మొన్న ఇరాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది ఇజ్రాయెల్. దీంతో ఇజ్రాయెల్ మీద పగతో రగిలిపోతోంది ఇరాన్. ఇంతలోనే కొత్త హిజ్బుల్లా చీఫ్ను కూడా లేపేస్తామని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇవ్వడంతో ఇరాన్ కదలికలపై ప్రపంచం దృష్టి పడింది. అసలు ఈ యుద్ధం ఎక్కడకు దారి తీస్తుంది? మరిన్ని భీకర దాడులు జరగబోతున్నాయా? దెబ్బ కొట్టడం వరకు బాగానే ఉంటుంది. దెబ్బతిన్నోడు ఊరుకోడు కదా, ఏదోలా దెబ్బతీద్దామని అనుకుంటాడు. ఇది సాదాసీదా వాళ్ళు చేసే పని. అలాంటిది హెజ్బుల్లా లాంటి కరుడు కట్టిన సంస్థకు చెందిన చీఫ్ను, సీనియర్ కమాండర్లు హతమైన వేళ ఆ సంస్థకు సంబంధించిన రివెంజ్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు కొత్త టెన్షన్గా మారింది. తమను చావు దెబ్బతీసిన ఇజ్రాయెల్ అంతు చూసేందుకు సదరు సంస్థ తహతహలాడుతోంది. అందుకే కొత్త చీఫ్ను నియమించుకుంది. మిగిలిన సంస్థలకు హెజ్బుల్లాకు తేడా ఏంటంటే ప్రపంచంలోని పలు దేశాలకు లేని ఆయుధాలు వీరి వద్ద ఉన్నాయి. క్షిపణులు, రాకెట్లు మాత్రమే కాదు, సునిశిత శిక్షణ పొందిన వేలాది మంది ఫైటర్లున్నారు. తమ చీఫ్ను హతమార్చిన వైనంపై హెజ్బుల్లా తీవ్రంగా రగిలిపోతుంది. అంతకంతకు బదులు తీర్చుకోవాలని తప్పిస్తోంది. అదే సమయంలో కొత్త నాయకుడి నాయకత్వంలో హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడులకు సిద్ధమవుతోంది. దీంతో హెజ్బుల్లా కొత్త చీఫ్ను కూడా అంతం చేసేందుకు ఇజ్రాయెల్ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఒక నాయకుడిని చంపితే ఇంకొక నాయకుడిని నియమించుకుంటోంది హెజ్బుల్లా. హెజ్బుల్లాను పూర్తిగా క్లియర్ చేయడం, వారి ఆనవాళ్లు లేకుండా చేయడం అంత తేలికైన విషయం కాదు.
నిజానికి ఇజ్రాయెల్ ఈ లక్ష్యాన్ని సాధించడానికి పలు ప్రయత్నాలు చేసినా అవి ఆశించినంత ఫలితం రాని పరిస్థితి. హెజ్బొల్లా చేస్తున్న దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ రెచ్చిపోతే ప్రపంచ శాంతిపై ప్రభావం చూపడం ఖాయమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. హెజ్బొల్లాను పూర్తిగా నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ గతంలో పలు ప్రయత్నాలు చేసింది, కానీ ఆశించిన ఫలితం రాలేదు. 1978వ సంవత్సరం నుంచి అనేక మార్లు లెబనాన్ మీద దాడి చేసినా దిగ్బంధించినా పెద్దగా ఫలితం రాలేదు. గతేడాదిగా హమాస్ మీద పోరు చేస్తున్నప్పటికీ సానుకూల ఫలితం అంత తేలికైన విషయం కాదు. గెరిల్లా యుద్ధంతో గెలుపు అంత తేలికైంది కాదనేది తెలిసిందే. హెజ్బొల్లా, హమాస్, హౌతీ తదితర గ్రూపులకు ఇరాన్ అంటే ఎక్కువ. ఒకవేళ ఇరాన్తో గనక యుద్ధం ముదిరితే మాత్రం ఇజ్రాయెల్ అణ్వాయుధాల్ని బయటకు తీయడం ఖాయం. అదే జరిగితే ఇరాన్ సైతం తమ దగ్గరున్న అత్యాధునిక ఆయుధాలను ప్రయోగిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఎవరు దూకుడుగా వ్యవహరించినా సరే దానికి జరిగే నష్టం మాత్రం భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. కానీ నెల రోజుల క్రితం నేరుగా ఇజ్రాయెల్ మీద దాడికి దిగింది ఇరాన్. తాజాగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగితే అది ప్రపంచ మానవాళికి ముప్పుగా మారడం ఖాయం. దెబ్బకు హమాస్ ఖల్లస్ అయిపోవాలి. హెజ్బొల్లా తోకముడి చేసి కాలగర్భంలో కలిసిపోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ స్కెచ్ అదే. ప్రత్యర్థుల సైన్యం దూకుడు ఒకవైపు, టాప్ హమాస్ లీడర్లను లేపేయడం మరోవైపు, హెజ్బొల్లా ఆర్థిక మూలాలను సమూలంగా నాశనం చేయడం ఇంకోవైపు. మొత్తానికి ఇజ్రాయెల్ త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. హమాస్, దానికి సపోర్ట్గా ఉన్న హెజ్బొల్లా, దానికి చాటుగా ఆర్థిక అంగబలం, ఆయుధ సాయాన్ని అందిస్తూ నడిపిస్తున్న ఇరాన్, వీటన్నిటికీ ఒకే దెబ్బతో చెక్ పెట్టాలని త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తోంది ఇజ్రాయెల్. త్వరలో హెజ్బొల్లా కొత్త చీఫ్ను లేపేయబోతున్నామని వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్పై హమాస్కు మద్దతుగా హెజ్బొల్లా చాలా పవర్ఫుల్ వెపన్లనే యుద్ధంలో వాడుతోంది. గతేడాది గాజాలో దాడులకు దాదాపు 10,000కు పైగా ఆయుధాలను హెజ్బొల్లాకు ఇరాన్ అందించినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. హెజ్బొల్లాకు కొత్తగా వచ్చిన నయీం ఖాసిమ్ను కూడా లేపేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించడంతో సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. ఎందుకంటే బంకర్లలో నుంచి బయటకు రాని నస్రల్లా లాంటి వారినే లేపేసింది ఇజ్రాయెల్. ఆ ఘటన ఎవరూ మర్చిపోలేరు. హెజ్బొల్లా చీఫ్గా నస్రల్లా బయటి ప్రపంచానికి కనిపించాడు. అతడు బయటకు రావడమే చాలా అరుదు. ఇరాన్ అండదండలు అందించడంతో అందనంత ఎత్తుకు ఎదిగింది హెజ్బొల్లా. ప్రపంచంలో ఏ ఉగ్రవాద సంస్థకు కూడా లేనటువంటి ఆయుధాలు, ఆర్థిక వనరులు ఈ సంస్థకున్నాయి. హెజ్బొల్లా వద్ద 1,00,000 రాకెట్లున్నాయి. 50,000 నుంచి 1,00,000 వరకు అన్ని రంగాల్లో శిక్షణ పొందిన ఫైటర్లు ఉన్నారు. అందువల్లే హెజ్బొల్లా పదే పదే ఇజ్రాయెల్ దేశంపై దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇక గత అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసింది. ఆ దాడుల అనంతరం పాలస్తీనాకు సంఘీభావంగా నిత్యం ఇజ్రాయెల్ దేశంపై రాకెట్లను వదిలేది హెజ్బొల్లా. అయితే నజ్రల్లా బయటకొచ్చేవాడు కాదు. కానీ నజ్రల్లాను లేపేసింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ నిఘా విభాగం అత్యంత బలమైంది. కాగా నజ్రల్లా బయట ప్రపంచానికి పెద్దగా కనిపించడు. వీడియోలు, ఇతర మార్గాల ద్వారా సందేశాలిస్తాడు. బీరూట్లోని అతిపెద్ద భవనాల కింద ఏర్పాటు చేసిన సెల్లార్లలో నివాసం ఉంటాడు. దీంతో అమెరికా తయారు చేసిన బంకర్ బస్టర్ని ఇజ్రాయెల్ కొనుగోలు చేసింది. దానిని బీరూట్పై నజ్రల్లా ఉండే భవంతులపైకి వదిలింది. ఈ ప్రమాదంలో నజ్రల్లా దుర్మరణం చెందాడు. అలాంటి బంకర్లలో దాక్కున్న నజ్రల్లాను సైతం మొట్టపెట్టిన ఇజ్రాయెల్ కొత్త హెజ్బొల్లా చీఫ్ నయీం ఖాసిమ్ను లేపేయడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. అతి చిన్న దేశమైనప్పటికీ తన అస్తిత్వం కోసం 75 ఏళ్లుగా పోరాటం చేస్తోంది ఇజ్రాయెల్. ఇప్పటిదాకా కొన్ని యుద్ధాలను ఎదుర్కొంది. అయితే దాని ఉనికిని కొన్ని అరబ్ దేశాలు నేటికీ గుర్తించడం లేదు. కానీ సాంకేతిక సాయంతో, అమెరికా అండదండలతో అభివృద్ధిని సాధించింది. అయితే ఇరాన్ ప్రోద్బలంతో హమాస్, హెజ్బొల్లా, ఇరాక్, హౌతీ తిరుగుబాటుదారులు మాత్రం నిత్యం ఇజ్రాయెల్తో ఘర్షణకు దిగుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడికి పాల్పడడంతో పశ్చిమాసియాలో మొదలైన హింస ప్రస్తుతం తారాస్థాయికి చేరింది.
ఇజ్రాయెల్ జనాభా 90 లక్షలు మాత్రమే. దేశంలో అత్యధిక భాగం ఎందుకు పనికిరాని ఎడారి ప్రాంతమే. కానీ సముద్రపు జలాలను మంచినీరుగా మార్చే సాంకేతికత, అలాగే తుంపర సాగుతో బీడు భూములను సాగుకు యోగ్యమైనవిగా మార్చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ సాంకేతికత అందిస్తున్న కంపెనీల్లో 40% ఇజ్రాయెల్కు చెందినవే. తనకున్న ఇంజనీరింగ్ నైపుణ్యంతో ముడిసరుగు, అలాగే ఇంధన వనరులు, చిన్న మార్కెట్లు వంటి అన్ని సవాళ్లను ఇజ్రాయెల్ ఎదుర్కోగలిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను ఎగుమతి చేస్తున్న టాప్ 10 దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఇజ్రాయెల్ ఏర్పడిన నాటి నుంచి దానికి అమెరికా బలమైన మద్దతుదారిగా ఉంది. తనపై ఒకేసారి వందల సంఖ్యలో రాకెట్లు, క్షిపణుల వర్షం పడినా సరే విజయవంతంగా తిప్పికొట్టగల ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను కూడా అది అమెరికా సాయంతో తయారు చేసుకుంది. మిత్రదేశం అమెరికా ప్రతి ఏటా 3.8 లక్షల కోట్ల డాలర్లు విలువైన సైనిక సాయాన్ని ఇజ్రాయెల్కు అందిస్తోంది. ఇప్పటికే తమపై వందల రాకెట్లతో దాడి చేయడం, అలాగే హెజ్బుల్లా కొత్త చీఫ్ను లేపేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ఇరాన్ ఏం చేయబోతుందో అన్న ఉత్కంఠ రేగుతోంది. దెబ్బతిన్న పులిలా ఇరాన్ రెచ్చిపోవడం ఖాయం. ఇరాన్ ఏ క్షణాన ఇజ్రాయెల్ మీదకు క్షిపణులు ప్రయోగిస్తుందో అని యావత్ ప్రపంచం టెన్షన్ పడుతోంది. ఎందుకంటే ఇది ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మాత్రమే కాదు, ఇందులో మిత్రదేశాలు ఎంటర్ అయితే యుద్ధం నెక్స్ట్ లెవెల్కు వెళ్తోంది. అదే భయం ఇప్పుడు ప్రపంచ మానవాళిని వెంటాడుతోంది. ఇరాన్కు, ఇజ్రాయెల్కు మిత్రదేశాలున్నాయి. పెద్దన్న అమెరికా అండ ఇజ్రాయెల్కుంది. ఇప్పటికే ఆయుధాల పరంగా, నిధులను సమకూర్చడం పరంగా ఇజ్రాయెల్కు అమెరికా సాయం చేస్తూ వస్తోంది. అటు ఇరాన్కు కూడా కీలక దేశాల సపోర్ట్ ఉంది. నిజానికి భౌగోళికంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో ఇరాన్ డబ్బు, ఆయుధాలు సరఫరా చేసి ఇజ్రాయెల్ చుట్టుపక్కలున్న ముస్లిం దేశాలతో ఇజ్రాయెల్పై దాడులు చేపిస్తూ వచ్చింది. ఇక ఇజ్రాయెల్ పాలస్తీనాను మట్టుపెట్టడం, లెబనాన్ను ఉరికించడంతో నేరుగా ఇరాన్ యుద్ధరంగంలోకి దిగి ఈ నెల మొదట్లో ఇజ్రాయెల్ మీదకు మిసైళ్లు వేసింది. అయితే వాటిని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చేసింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేసింది. అటు ఇరాన్ సుప్రీం లీడర్, ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరిలో ఎవరూ తగ్గేదే లేదంటున్నారు. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న తీరు చూస్తుంటే ఈ యుద్ధం మరింతగా ముదిరితే మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా అన్న ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. మొదటి 2 ప్రపంచ యుద్ధాలకు ప్రపంచం ఎంతగా నాశనమైందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే ప్రపంచం వణికిపోయేలా బాంబుల మోతతో దద్దరిల్లింది. లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా క్షణాల్లో ఛేదించే వ్యవస్థ, హైడ్రోజన్ బాంబులు, అత్యాధునిక మిసైళ్లు అన్ని దేశాల దగ్గర ఉన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ముదిరితే పరిస్థితి ఏంటి? అసలు ఈ 2 దేశాల మధ్య గొడవకు ఎండ్ కార్డ్ పడుతుందా లేదా అన్నది తేలాల్సింది. ఎవరూ తగ్గడం లేదు. తమదే పై చెయ్యి కావాలన్న లక్ష్యంతో భీకర దాడులు చేసుకుంటున్నారు. లక్షలాది మంది అమాయకుల ప్రాణాలు పోతున్నా శాంతి చర్చలకు పూనుకోవటం లేదు. ఒకవేళ శాంతి చర్చలు జరుగుతున్నా అవి ఫలించటం లేదు. మరి ఈ నరమేధం మున్ముందు ఇంకెంత తీవ్ర రూపం దాల్చుతుందో తేలాల్సి ఉంది.